అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీటీపీ ప్రాజెక్టు పనులను ఎప్పుడు ఏదైతే ఉందో రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప మాకు ఎప్పుడు పనులు అసలు ఏమాత్రం మొదలు పెట్టలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎప్పుడు వాపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఏకంగా ఈ పనులు పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది గత ప్రభుత్వంలో అనౌన్స్ చేశారు కానీ ఏమాత్రం పనులు చేయలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు అసలు ఇక్కడ ప్రాంత ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా రైతులకు ఈ కాలువ పనులు బీటీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తయితే ఎంత మేరకు లాభం? అసలు ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇక్కడ ప్రాంత ప్రజలు నీరు ఇస్తే అద్భుతమైన పంటలను పండించే రైతులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వారి మాటల్లో ఏం చెప్తారు వినే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఈరోజు బీటీపీ ప్రాజెక్ట్ వర్క్ మొదలవుతుంది, ఏం చెప్తారు దీని గురించి? ఈరోజు అమిలేని సురేంద్రబాబు నాయకత్వంలో బీటీపీ పనులు పునఃప్రారంభం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఉషా శ్రీచరణ్ మంత్రిగా ఉండి కూడా ఒక తట్ట గంప మట్టి కూడా ఎత్తేయలేదు. బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కమ్దూరు నుంచి నీళ్ళు వస్తున్నాయి, నా వెంట నీళ్ళు వస్తున్నాయని చెప్పి ప్రచారం చేసింది కానీ ఎక్కడా ఒక్క గంప కూడా మట్టి తీసేయలేదు. మరి ఈరోజు రైతులకి ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వాల్సినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడి అమిలేని సురేంద్రబాబు నాయుడు గారు పక్కాగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత నేను పని మొదలు పెడతాను, లేకుంటే వాళ్ళ పొలాల్లో కూడా పోనని చెప్పి ఈరోజు కొంతమందికి వేసిన తర్వాతనే ఇక్కడ మొదలు పెట్టిస్తున్నాడు. ఆయన బిల్లు వచ్చినా రాకున్నా సొంత నిధులతో ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేది ఖచ్చితము. ఈ కళ్యాణం చరిత్రను తిరిగి రాస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంత రైతులకి కానీ ప్రజలకు కానీ ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంలో రైతులకు ఒక కులం లేదు, మతం లేదు. ప్రతి ఒక్కరూ ఏ పార్టీకి చెందినవాడైనా సంతోషపడతాడు నీళ్ళు ఇస్తే. అదేవిధంగా అన్ని పార్టీల్లో నాయకులు రైతులు కూడాను ఈరోజు నీళ్ళు వస్తే పంటలు పండించుకొని అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా. పిల్లలు బాగా చదివించుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఏదైనా కానీ ఆర్థికంగా డబ్బు వస్తేనే కదా. భూమికి నీళ్ళు ఉంటే రైతు బాగుపడతాడు. రైతు బాగుపడితే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ నాయకుని యొక్క పేరు చిరస్థాయిగా అమిలేని సురేంద్రబాబు నాయుడు పేరు నిలబడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏం చెప్తారు ఈ బీటీపీ ప్రాజెక్టు పనులు మరి తిరిగి పునఃప్రారంభం అవుతున్నాయి, దీని గురించి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి తెచ్చినాడు. మా ఎమ్మెల్యే గారు మొదటి ధన్యవాదాలు. ముందు ఈ నీళ్లు బీటీపీకి నీళ్లు, చెరువులో నీళ్లు వస్తాయి, ఇంకుడు గుంతలు ఇవన్నీ బాగా వస్తాయి. బోర్లు కూడా పికప్ అవుతాయి, రైతులు కూడా, రైతాంగం కూడా బాగుంటుంది. ఇక్కడ భూములకు కూడా వాల్యూ వస్తుంది. మొత్తం అంతా పంటలు కూడా బాగుపడతాయి. ఇక్కడంతా హార్టికల్చరు, మామిడి చెట్లు కానీ, చీనా చెట్లు కానీ చాలా ఉంది. నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి ఇవి ఎక్స్పోర్ట్ కూడా పోతాయి ఈ అన్నడగుడ్ డిస్టిక్ నుంచి. కాబట్టి మాకు ఇది బీటీపీ ప్రాజెక్ట్ నీళ్ళ వల్ల చాలా సంతోషంగా ఉంది. మా పనులు కూడా మొదలుపెట్టింది సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి, కాళేశ్వరికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడుకి కూడా మా ధన్యవాదాలు. బీటీపీ ప్రాజెక్ట్ అనేది ఎన్నో సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు కానీ అది ఆచరణ మాత్రం ఎప్పుడూ లేదు. ఈరోజు ఏం చెప్తారు రైతులు కానీ, రైతుల పక్షాన ఏం చెప్తారు? రైతుల పక్షాన ఇప్పుడు ఆచరణకు సాధ్యమైంది. ఈయన మా ఎమ్మెల్యే గారు పనులు చేసేవాడే కానీ ఊరికే మాటలు చెప్పేవాడు కాదు. ప్రతి ఒక్క పని కూడా అట్లే చేస్తున్నాడు. మొత్తం ఏటువైనా మా మండలంలో ఆయన వచ్చినాక మొత్తం కానీ డొనేషన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మిగతా కానీ మొత్తం ఎవరికైనా బాగాలేదంటే 1,00,000 10 లక్షలు అంటే నేను ఇస్తాను ఆ ట్రస్ట్ ద్వారా అని చేసి మంచి పనులు చేస్తున్నాడు. మాకు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం. మేము చాలా బాగుపడుతున్నాము. మాది ఈ బీటీపీ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి, ఎలా ఉంది? ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉంది? మా సురేంద్రబాబు గెలిచినప్పుడే మాకు తెలుసు కాలువ స్టార్ట్ అవుతుందని. ఈరోజు స్టార్ట్ అవుతుంది, చాలా ఆనందంగా ఉంది. మా బ్రహ్మసవరం మండలం కానీ, కళ్యాణ నియోజకవర్గ వ్యక్తులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మా సురేంద్రబాబు వచ్చిన రోజే కళ్యాణ కాలువ వస్తుందని మా నమ్మకంతో ఈరోజు మా కళ నెరవేరుతుందని ఆశిస్తున్నాము. అంటే కాలువ పనులు పూర్తయితే మనకు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు, ఎందుకంటే పంటలు పండించాలంటే నీరు లేకుండా వర్షాభావం మీద ఆధారపడే ప్రజలకి ఎంత మేరకు మేలు జరుగుతుంది? 114 చెరువులకు నీళ్ళు వస్తాయి కాబట్టి చాలామంది రైతులు వేరుశెనగ పంట ప్రతి సంవత్సరం ఎండిపోతుంది. ఆ పంట వదిలేసి గత 15 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఆ పంటలు పండిస్తామని మేము ధైర్యంగా ఉన్నాము. బీటీపీ ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణంగా ఏర్పడింది. రైతులు అంతా మొత్తం ఒక పండగ, మనకి ఉగాది పండుగ అదంతా ఎట్లా వస్తుందో అట్లా సురేంద్రబాబు ఈ నియోజకవర్గం వచ్చినప్పుడే మాకు పెద్ద దేవుడు వరం ఇచ్చినట్లు అయిపోయింది. గత ప్రభుత్వం అంటే ఇంకా అయిపోయింది, దాని అంతా గాలి కొదలట్లు అయిపోయింది, దోపిడీ దొంగ రాజ్యం అయిపోయింది.
ఈ ప్రభుత్వం సురేంద్రబాబు కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడే ఒక నమ్మకం, ఒక పండుగ వాతావరణంగా ఏర్పడింది. అంటే బీటీ ప్రాజెక్ట్ పనులు మొదలవుతున్నాయి కదా, ప్రజలకు ఎలా ఉంటుంది, రైతులకు? బ్రహ్మాండంగా ఉంటుంది. కూలి పనులు అయితేనేమి, రైతులకైతేనేమి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక పండుగ వాతావరణంగా ఏర్పడుతుందని చెప్తున్నాం కదా. ఈ బీటీపీ ప్రాజెక్ట్ పనులు అనేది గతంలో కూడా చెప్పారు, పూర్తి చేస్తాం అది ఇది అని చెప్పేసి ఈరోజు పునఃప్రారంభం అవుతున్నాయి. మీరు ఒక రైతుగా కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు? ఏం లేదన్న, మా ప్రాంతానికి 25 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, వర్షాభావం లేవు. బోర్లు కూడా వేసినా కానీ నీళ్ళు పడడం లేదు. 300-400 అడుగులు 1000 అడుగులు దాకా వేసినా కానీ బోర్లో నీళ్ళు లేవు. కానీ 2017-18లో స్టార్ట్ చేసిండ్రు. కానీ గత ప్రభుత్వం వచ్చి మట్టి కూడా తీయలేదు కాలువల పైన. దానికి ఇప్పుడు సురేంద్రబాబు గారు మాట ఇచ్చిండు ఎన్నికల ముందర, నేను వస్తున్నట్లే కాలువలు పనులు చేసి నీళ్ళు ఇస్తాను చెరువులకని చెప్పేశాడు. దానికి ఈ నీళ్ళు వస్తే మాకు ఇది ఒక వరం, మా ప్రజలకి. కళ్యాణ నియోజకవర్గం కానీ మన రాయదుర్గం నియోజకవర్గం కానీ మంచి ఇదిగా జరుగుతుంది. నీళ్ళు వస్తే రైతులు 3 పంటలు కానీ 2 పంటలు కానీ పెట్టుకునే అవకాశం ఉంది. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ 25 ఏళ్ళ నుంచి చాలా దృష్టి కనీసం కూలి నేల కన్నా అధ్వానంగా రైతుల పరిస్థితి అయిపోయింది నీళ్ళు లేక. అంటే ఒకటి రాజకీయ నాయకులు చాలా మంది చెప్తున్నారు బీటీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి, కాకపోతే మీరు అనుకున్నారా ఇట్లా పనులు మొదలైతే ఖచ్చితంగా జరుగుతాయి? గతంలో మేము అనుకోలేదు. మన 17-18లో స్టార్ట్ అయినా కూడా ఒక నమ్మకం రైతులకే. కాకపోతే గత ప్రభుత్వం అనేది కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజలకు అందరికీ నమ్మకం అయిపోయింది. మాకు ఖచ్చితంగా 2 ఏళ్ళలో మాకు నీళ్ళు వస్తాయి చెరువులకు అనేది ఒక నమ్మకం. ఎమ్మెల్యే గారు ఇది మీద ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. మా నియోజకవర్గంలో వచ్చిన అతను మీకు చెరువులకు నీళ్ళు నడిపిస్తాను, 106 చెరువులకు నడిపిస్తాను, గ్రామాలను అభివృద్ధి చేస్తాను, నేను ఎక్కడైనా కానీ ఏ తప్పు చేయను అని మాకు క్రమశిక్షణతో మాకు ఆయన వాగ్దానం చేసినాడు. ఆ విధంగానే ఈరోజు కాలువలు తవ్వేదానికి మొదలుపెట్టినాడు. అప్పుడే కొద్దిగా చేసిండే, అయినా డబ్బులు పడలేదని ప్రజలు ఆటంకం చేసినారు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయని చేస్తా అన్నారు. మా మండలం కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో చాలా ఉత్తమమైన, అంటే మా డిస్టిక్లోనే ఇట్లా ఉత్తమైన ఎమ్మెల్యే గారు మాకు దొరకడు. మాకంతా న్యాయం ప్రజల యొక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కానీ ఏ వ్యవహారంలో కానీ ఏ భూమి తగాదులో కానీ అప్పటికప్పటికి పరిష్కారం చేసి వాళ్ళకి సమృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు వెన్నంటే ప్రజలతో ఉంటాడు. ప్రజావేదిక ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడికి వచ్చి ఏ కష్టాలు వచ్చినా చెప్పుకోగలరని డిఎస్పీ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసి కళ్యాణదుర్గం ఫస్ట్ అతనే చేసి మాకు న్యాయం చేసినాడు. ఎడ్యుకేటెడ్గా స్కూల్కి కానీ ఏ వస్తువులు లేదన్నా, బాత్రూమ్లు లెటర్లు లేవన్నా వాళ్ళకంతా సహకారం చేసినారు. ఈ కాలువ పనులు ప్రారంభమవుతున్నాయి. మీరు గతంలో అనుకున్నారా ఇటువంటి పనులు ప్రారంభమవుతాయి అని చెప్పేసి? ఒకవేళ పనులు పూర్తయితే రైతాంగానికి ఎంత మేరకు ఉపయోగం? నా పేరు గోవింద్, నేను కాలుగోడు గ్రామవాసిని, గుమ్మగట్ట మండలం. మాకు ఎప్పుడు ఊహించని విధంగా ఈ కాలువ వస్తూ ఉంది. ఇప్పుడంటే పోయినప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు అప్పుడు మినిస్టర్గా ఉంటూ ఎంతో కష్టపడి జీవో తెచ్చి ఆ రోజు కాలువ చేయగలిగితే ఆ 5 ఏళ్ళలో మాకు నీళ్ళు వచ్చింటే మేము ఎంతో ఇది చేసేవాళ్ళము. కానీ అదృష్ట సేవత మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల జీవో ఆయన ఏట్లాడి తెచ్చుకునే లోపలే గవర్నమెంట్ చేంజ్ అయింది. 5 ఏళ్ళు దీన్ని పట్టించుకునే నాతుడు లేకపోతే నెక్స్ట్ మా చంద్రబాబు నాయుడు వచ్చి ఎక్కడో ఉండే ఆకాశం కింద కాళ్ళ దగ్గర ఉండే గంగని తెచ్చి మాకు పోస్తున్నాడంటే దానికంటే మించిన సంతోషం మాకు ఎక్కడా లేదు. ఇంకా ఈ కాలువ వస్తే ఎన్ని కుటుంబాలు బతుకుతాయనేది కాదు, ఎంతమంది బతుకుతారో 2 మండలాలు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా బతకగలం. ప్రతి రైతులో ఆనందమే కనిపిస్తుంది. కానీ ఎవడు వద్దని చెప్పే రైతం ఎవరూ ఉండరు. ఎవరో పనికి రాకుండా వైఎస్సీపీ వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మనం ఎంత చేసినా కూడా వాళ్ళ రూట్ వాళ్ళదే. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఈ కాలువ నుంచి చాలామంది లబ్ధి పొందుతాం, చాలా తృప్తి చెందుతాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి మా శాసనసభ్యులిద్దరికీ రుణపడి ఉంటాం. ఈరోజు బ్రహ్మసముద్రం మండలంలోన ఓపెన్ చేయడం కాలువ పనులు పునఃప్రారంభం కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోన ఈరోజు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ భైరవంతిప్ప ప్రాజెక్ట్ కింద అనే వాటర్ మంజూరు చేసే కొంచెం పనులు జరిగినవి. ఇంకా 40% 50% పనులు మిగిలినవి. ఇప్పుడు ముందు గవర్నమెంట్ వచ్చి కానీ పిడికిడి మట్టి కానీ పక్కెక్కున్నట్ల ఊరికే కాలం వృధా చేసి మాయా మాటలు చెప్పి ఏమీ పనులు చేయకున్నట్ల ఈ రైతాంగాన్ని
ఏమీ పట్టించుకోకున్నట్ల కాలువను అసలు చంద్రబాబు నాయుడు కాలువ పని స్టార్ట్ చేసినాడు. మేము చేయకూడదన్న దురుద్దేశంతో ఈరోజు మాకు రైతాంగానికి అన్యాయం చేసి గత 5 సంవత్సరాలు అన్యాయంగా వాళ్ళు పనులు చేయకుండా వెళ్ళిపోయారు. తిరగా నెక్స్ట్ మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈరోజు పండుగ వాతావరణంలో ఈరోజు బ్రహ్మసముద్రం మండలంలోన ఇక్కడ కాలువ తోగుతున్నామంటే మా అమలేని సురేంద్రబాబు సార్ గారి కృషి వల్ల, ఆయన కృషి వల్ల, కాలు శ్రీనివాస్ కృషి వల్ల మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక సాయం అందించి ఈ కాలువను బాగా పునరుద్ధరించి తొందరగా ఏర్పాటు చేస్తారని మా జిల్లాలో కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతము, కళ్యాణదుర్గం అంటే ఇంకా కరువు ప్రాంతము. అసలు ఎక్కడే కానీ నీటి చుక్క కానీ బోర్లు 500 అడుగులు 600 అడుగులు వేసినా కానీ నీళ్లు పడే పరిస్థితులు లేవు. ఈ కాలువ తెస్తే మా ప్రజలు వాళ్ళకి ఎప్పుడో కాళ్ళకు మొక్కి రుణం తీర్చుకుంటారు. చంద్రబాబు నాయుడుకి కానీ మా సురేంద్రబాబు సార్కి కానీ చాలా భారీ నీటిపారుదల నిమ్మల రామనాయుడు గారు కానీ మాకు ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇస్తే మా ఇంట్లో ప్రతి ఒక్క ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో వెలిగిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఇప్పుడు కాలువ పనులు ప్రారంభించడానికి వచ్చినటువంటి మా సురేంద్రబాబు సార్ గారికి, కాలు శ్రీనివాస్ సార్ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ భైరవంతి ప్రాజెక్టుకి సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ప్రాంత ప్రజలకు కానీ రైతులకు ఎంత మేరకు ఉపయోగం? గత తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19 సంవత్సరంలో ఈ కళ్యాణదుర్గం అయితేనేమి, రాయదుర్గ ప్రాంతంలో అయితేనేమి సాగునీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ బీటీపీ ప్రాజెక్టు కోసం దాదాపు 850 కోట్ల పైసలకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంలోనే పనులు మొదలు పెట్టడం జరిగింది. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి కాకపోలేదు. తర్వాత కల్లిబుల్లి మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం మట్టి గంప కూడా తీయని పరిస్థితి. ఎన్నో కలలు కన్నటువంటి కళ్యాణదుర్గం ప్రాంతవాసులు అయితేమి, రాయదుర్గం ప్రాంతవాసులు అయితేమి బీటీపీ ప్రాజెక్టు కంపల్సరీ వైసీపీ ప్రభుత్వం కూడా నెరవేర్చిన ఉద్దేశంతో ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. కానీ వాళ్ళ పనులు చేయడమేమో కానీ కనీసం నోట్లో మాట కూడా ఊసేత్తని పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. బీటీపీ ప్రాజెక్టు, కాలువలు, నీళ్లు అనే పదాలు కూడా అప్పుడు పరిపాలించినటువంటి నాయకుల నోట్లో మేము వినలేదు. తర్వాత 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందరూ కలలు కన్నాం. సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా అయితేనే, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ వర్క్ అప్పుడు ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్కి శాంక్షన్ కావడం జరిగింది. ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గానికి సురేంద్రబాబు గారు రావడంతో 100% మా కాలువ నెరవేరబోతాను మేము కలలు కానీ కళ్యాణదుర్గ ప్రాంతీయ వాసులంతా గంప గుర్తుగా ఓట్లు వేయడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ సమయంలో నేను ఎన్నికైనా 2 సంవత్సరాల్లోపు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తన సొంత నిధులతో ఈరోజు పని మొదలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు మీరు పనులు ప్రారంభించుకోండి, రైతులకు భూములకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతున్నాయో నేను త్వరలోనే శాంక్షన్ చేస్తాను, మీరు పనులు ప్రారంభించడం చెప్పడంతో ఈరోజు వచ్చి పనులు పునఃప్రారంభించడం జరిగింది. పనులైతే మాత్రం ఈరోజు అయితే పునఃప్రారంభం బీటీ ప్రాజెక్టుకు సంబంధించి పునఃప్రారంభ పనులను ఇక్కడ చూడొచ్చు. భారీ స్థాయిలో ఇక్కడ రాయదుర్గం ఎమ్మెల్యే మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ చూడవచ్చు మనం పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మేము గతంలో చాలాసార్లు అనుకున్నాం, చాలామంది నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చారు, కానీ దాని ఆచరణ యోగ్యం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇప్పుడైతే మాత్రం మాకు అమిలినేని సురేంద్రబాబు గారు కావచ్చు, లేదంటే అక్కడ అటుపక్క రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కావచ్చు, వీళ్ళ హయాంలో ఖచ్చితంగా మాకు పనులు అవుతాయి అని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్మాం. కాబట్టే ఈరోజు పనులు కూడా మొదలైనటువంటి నేపథ్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ముఖ్యంగా పండగ వాతావరణంలో మేము ఈ పనులు మొదలుపెట్టామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పటికే ఈ పనులు మొదలైనటువంటి నేపథ్యంలో ఇక్కడ అయితే మాత్రం చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ కాలువ పూర్తయితే మాత్రం రైతాంగం పెద్ద ఎత్తున బంగారు పంటలు పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఈ కళ నెరవేరబోతుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వారు కోరుతున్నది ఒకటే, వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి మాకు సాగునీరు, తాగునీరు అందివ్వాలని చెప్పి వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే పనులు ప్రారంభమై తొందరలో మేము ఆ కళను కూడా చూడబోతాము అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనడో RTV కళ్యాణదుర్గం నుంచి అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.